కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ రెబ్బన మండలం గోలెట్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అజ్మీరా బాబురావు గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్దీ గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని అన్నారు. జిల్లా రెబ్బన మండలం గోలెట్ గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ నుంచి బాబురావు సర్పంచ్ గెలిచిండు. మాకు సంతోషం. కాకపోతే మేము పబ్లిక్లో మేము కోరుకునేది ఏంటంటే మాకు గెలిచినందుకు పనులు 5 సంవత్సరాల దాకా పనులు చేసి అందరికీ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వెంకటస్వామి గౌడ్. అది భీమాన టెంపుల్ కాడ మా ఇల్లు ఉంటుంది. ఆ భీమాన గుడికి మేము సేవ చేయాలనుకుంటున్నాం. దానికి మాకు లైట్స్ కావాలి, రోడ్డు కావాలి, అది అక్కడ ఇంకా సులభ్ కాంప్లెక్స్ కావాలని సర్పంచ్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా ఆయన గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గోలెడి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా పేరు అజ్మీరా బాబురావు, గోలెడి నివాసిని. నాకు గోలెడి గ్రామ ప్రజలందరూ కూడా ఓటేసి మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదే మాదిరిగా నేను ప్రచార భాగంలో ఎక్కడ ఏ రకంగా హామీ ఇచ్చానో ఆ హామీ అన్నింటినీ కూడా చూచా తప్పకుండా పాటిస్తూ గత ఇంకా 5 సంవత్సరాల లోపు అన్ని కూడా పూర్తి చేయడానికి సిద్ధం. వాస్తవానికి గోలెట్టి నా యొక్క కన్న తల్లి లాంటిది. ఎందుకంటే 2021లోనే నన్ను గ్రామ సర్పంచ్గా గోలెట్టి ప్రజలు ఎన్నుకున్నారు. దాని తర్వాత క్రమబద్ధిస్తూ అలాగే రెబ్బన జడ్పీటీసీగా ఈరోజు మళ్ళీ 2025లో మళ్ళీ సర్పంచ్గా నన్ను పట్టం కట్టారు. గోలెట్టి గ్రామ ప్రజల ఓటర్లకు పార్టీ ఖచ్చితంగా ఏ పార్టీని కాకుండా బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, అన్ని పార్టీల నాయకులు అతీతంగా నన్ను మంచి భావనతోటి మంచి క్రమశిక్షణ ఓటేసి గెలిపించిన వాళ్ళందరినీ కూడా నా తరఫున వాళ్ళందరికీ పాల్గొని తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజులలో రాజకీయం అనేది చాలా చోట్ల చూస్తుంటాం. కక్షలతో కూడుకున్న రాజకీయ భావాలు చూస్తుంటాం. మన గోలెడి గ్రామంలో ఎలాంటి కక్షలు లేకుండా స్నేహపూర్వకంగా రాజకీయం మన దగ్గర గోలెట్లు ఉంటుంది. ఆ స్నేహ భాగంగానే మనందరం ముందుకెళ్ళి ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు పార్టీల అత్యంతంగా అందరం కూడా కలిసిమెలిసి జరగబోయే డెవలప్ కార్యక్రమాన్ని మీరందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై.